శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. మొత్తానికైతే తెలంగాణ గవర్నమెంట్ కూడా పెద్ద సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 4న అంటే జూన్ 4న పెద్ద సినిమా థియేటర్లకు రానుంది. అయితే ఈ పెద్ద సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సన పెద్ద సినిమాను ఏ విధంగా తీశాడు, మరి రామ్ చరణ్కి ఈ పెద్ద సినిమా పెద్ద హిట్ ఇస్తుందా అనేది ఉత్కంఠగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఈ పెద్ద సినిమా రామ్ చరణ్కి పెద్ద హిట్ ఇస్తుందా, జాన్వీ కపూర్ని తెలుగు ఆడియన్స్ హత్తున చేర్చుకుంటారా, మరి పెద్ద సినిమా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను కొల్లగొడుతుందా అనేది కొత్త ఉత్కంఠనే రేపుతుందని చెప్పొచ్చు. పెద్ద సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు పెద్ద సినిమా బృందం అయితే పెద్ద సినిమా పైన పెద్ద హోప్స్ పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్కి ఒక వ్యాలిడ్ హిట్ అనేది దొరకలేదు. అయితే ప్రస్తుతానికి ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ గేమ్ చేంజర్ మూవీ పెద్ద హిట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు పెద్ద సినిమా పైన రామ్ చరణ్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది, తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారా, మరి రామ్ చరణ్ వాల్యూ ఈ పెద్ద సినిమాతో పెరగనుందా, మరి అంటే ఇప్పుడు నార్మల్గా హిట్స్ ఉంటే హీరోకి ఒక వాల్యూ ఉంటుంది, హిట్ లేకపోతే హీరోకి అంత వాల్యూ ఉండదు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ఒక హైలో పోతుంది అనుకుంటే గేమ్ చేంజర్ ద్వారా పెద్ద డిజాస్టర్ని సాధించారు. అయితే శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కూడా డిజాస్టర్ అవ్వడం టాలీవుడ్ ఆడియన్స్లో నిరాశను నింపాయని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికైతే బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ పెద్ద సినిమా ఏ విధంగా ఉండబోతుంది, మరి జాహ్నవి కపూర్ తెలుగు ఆడియన్స్కి దగ్గర అవుతారా, మరి స్క్రీన్ టైంలో జాహ్నవి కపూర్ ఎంతసేపు ఉంటుంది, పెద్ద సినిమాలో రామ్ చరణ్ని ఏ విధంగా చూపించారు, మరి పెద్ద సినిమా రామ్ చరణ్కి పెద్ద హిట్ ఇస్తుందా లేదా అనే దానిపైన పెద్ద హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.